అది మళ్ళీ సర్వగతము అన్నవన్నీ చెప్పావు. మరి బ్రహ్మము నిర్విశేషము సర్వగతము అంటే ఆయన మోక్షం అనే ఫలాన్ని ఇవ్వలేడు, నిర్విశేషం వాడేం చేయలేడు. అందుకని ఫలదాతృత్వం ఆయనలో లేదు అంటాడు. ఆక్షేప సంగతి. ఫలదాతృత్వం ఉందా లేదా అన్నది నిశ్చయం చేయడానికే ఈ అధికరణము, అదే దీని విషయం. జీవుడు 3 రకాల ఫలాలు అనుభవిస్తున్నాడు, సుఖము, దుఃఖము, మిశ్రితము కదా. ఈ జీవుడు తను చేసిన కర్మల యొక్క ఫలం తనే అనుభవిస్తున్నాడని చెప్పాలి. ఎందుకంటే ఆయన నిర్విశేషుడు. అందుకని ఈ కర్మల ఫలితాన్ని తనకి తానే పొందుతున్నాడా, ఈశ్వరుడు ఇస్తున్నాడా అనేది సంశయం. పూర్వపక్ష అంటాడు, ఈ శుభకర్మలు అశుభకర్మలు అదృష్టం ద్వారా ఫలాన్ని ఇస్తాయి, మధ్యలో ఈశ్వరుని తీసుకురావాల్సిన అవసరమే ఉంది. అందుకని కర్మఫలదాత అని చెప్పడం సరికాదు అంటాడు. వీడు పూర్వమీమాంసకుడు అన్నమాట. వాడు ఈశ్వరుని ఒప్పుకోడు. సిద్ధాంతం అంటాడు, బాబు కర్మ జడము, కర్మఫలము జడము. ఇది చైతన్య వస్తువులే బోల్తా కొడుతూ ఉంటాయి. నువ్వు జడాన్ని తీసుకొచ్చే ఫలితం ఇస్తుందంటే, మనం మీరు చూసుంటారు, ఇప్పుడు చూడండి, ఒక చోట ఈ కుక్క చాలా పిల్లల్ని పెట్టేస్తుంది, 5, 6, 7. అది ఎవడొస్తే వాడు వెనకాల నడుస్తూ ఉంటుంది. అవునా? చీచి అంటే మళ్ళీ పోతుంది. అదేమిటి? అది చైతన్యం. కానీ దీంతో వెళ్ళకూడదని కూడా దానికి తెలియదు. మరి నువ్వు ఆ జడాన్ని పట్టుకుని అది అదృష్టము, అదే ఫలం ఇస్తుంది అంటే ఎలా కుదురుతుంది? అందుకనే ఈశావాస్య భాషను రాస్తూ ఆయన శంకరాచార్యులు కర్మ జడాహ అన్నారు. కర్మ చేస్తూ చేస్తూ వీడి బుద్ధి కూడా జడమైపోయింది అని. ఆ పదం చదివావా? కర్మ జడా ఈశావాస్య భాషలో లేదు, దాని ముందే చెప్తున్నట్టున్నారు. కర్మ జడాహ అని ప్రచారం చేస్తారు. అంటే కర్మ చేస్తూ చేస్తూ వాడి బుద్ధి కూడా జడం అయిపోయింది. ఎందుకని? కర్మ జడం, కర్మఫలం జడం, అది ఫలితాన్ని ఎలా ఇస్తుంది? అందుకని లేదు, కర్మజడ అనే శబ్దాన్ని ఉపయోగించారు. అక్కడ చెప్పారా? మొదట్లోనే చెప్పారు. అవును, ఆ 3వ మంత్రంలో చెప్పలేదు, ఇంట్రడక్షన్ భాషలోనే చెప్పినట్టు గుర్తు. భాష ఉందా ఇందులో? మరి సరే, అది వెతికి చెప్పండి. పుస్తకాలు కూడా ఇక్కడ లేవేమో, భాష పుస్తకాలు ఉన్నాయి. తర్వాత లోకంలో మనం చూస్తున్నాం, సేవాది కర్మలు చైతన్యవంతుడు చేస్తూ ఉంటాడు. ఈ సేవలు చేసిన వాడి యొక్క సంస్కారము ఆ యజమాని మీద పడుతుంది, వాడు మళ్ళీ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. అందుకని రాజులు, తర్వాత యజమానులు, వీళ్ళందరూ ఫలదాతలు. తర్వాత శాస్త్రంలో చెప్పిన ఈశ్వరుడు నువ్వు లేదని ఎలాగ చెప్పగలవు? ఆయన ఫలదాత, మాయోపాధకుడు. మరి ఆ ఈశ్వరుడు లేడు, వాడిని ఏదో నువ్వు కల్పన చేసుకుంటున్నావు అని చెప్తున్నావే, అది సరికాదు. వీడు మంచి కర్మ చేశాడు, వీడు చెడ్డ కర్మ చేశాడు, వీడి గుర్తు లేదు,
కర్మకి ఎలా గుర్తుంటుంది? దానికి బుద్ధి లేదు. నువ్వంటావు మరి ఈశ్వరుడు లేడు అంటావు. మరి ఈశ్వరుడు లేడు అంటే ఎవడు ఏ కర్మ చేశాడు, ఎవడు చేసిన కర్మకి ఎప్పుడు ఎక్కడ ఎలాగ దానికి ఫలితం ఇవ్వాలనేది వాడికి ఎవడికి తెలుస్తుంది? తెలుసుకునేవాడు ఎవడో ఒకడు ఉండాలి కదా. వాడినే మేము ఈశ్వరుడు అంటాం నాయన. అందుకని ఈశ్వరుడు లేడు అని చెప్పడం సరికాదు ఒకటి. తర్వాత కర్మని ఆధారంగా తీసుకుని ఆయన ఫలితాలను ఇస్తూ ఉంటాడు. అందుకని ఈశ్వరుడు కర్మ ఫలదాత. అలా కనుక ఈ కర్మల్ని ఆధారం కనుక తీసుకోకపోతే ఆ ఈశ్వరుడిలో కూడా వైషమ నిర్గుణ దోషము వస్తుంది. అందుకని ఇంతవరకు మొదటి 4 అధికరణముల ద్వారా త్వపదార్థము, మిగిలిన 4 అధికరణముల ద్వారా తత్పదార్థాన్ని నిరూపించాము. తర్వాత అద్వితీయత్వము, తర్వాత వ్యవహార దశలో ఫలదాతృత్వము, తత్పదార్థం యొక్క సంశోధన అయ్యింది అంటాడు. ఇప్పుడు దీనికి టీకా చూద్దాం. అనుక్షణ వినాశినోపి కర్మణో అపూర్వ వ్యవధానేన అత్ర ఫలాంతరభావి ఫలదాతృత్వ సంభవాద్ ఈశ్వర కల్పనో గౌరవం. ప్రతి క్షణము కర్మనాశనం అయినప్పటికిన్నో ఈ కర్మ ద్వారా ఒక అపూర్వం ఏర్పడింది అంటాడు. అపూర్వం ఎవడు చూశాడో తెలియదు. తరువాత అపూర్వం ఎవరితో పోతుందో తెలియదు. చేసావు కర్మ నష్టం అయిపోయింది. వాడంటాడు అపూర్వం ఉత్పత్తి చెందింది, అపూర్వం వాడిని స్వర్గాన్ని తీసుకెళ్తుంది. ఇప్పుడు ఏదైనా చైతన్యం ఉంటే, బుద్ధి ఉంటే, ఆ బుద్ధి ద్వారా ఆ చైతన్యం ద్వారా ఈ కర్మఫలం వీడికి ఇవ్వాలి అని తెలుస్తుంది. మరి రెండు ఒప్పుకోబోయి నువ్వు ఎలా కుదురుతుంది? అందుకని ఆ కర్మే ఫలితాలు ఇచ్చేస్తూ ఉంటుంది. ఈశ్వరుని కల్పన అక్కర్లేదండి. ఎందుకు? ఈశ్వరుడు వాడు ఒప్పుకోవట్లేదు. వాడు ఏమిటంటాడు? వేదవాక్యమే ప్రమాణం అంటాడు. ఏమిటంటే స్వర్గకామో యజేత, స్వర్గం నువ్వు యజ్ఞం చేసాయి, దశపూర్ణమాసాభ్యాం స్వర్గకామో యజేత, నీకు ఆటోమేటిక్గా స్వర్గం వచ్చేస్తుంది. మధ్యలో నువ్వు ఈశ్వరుని ఎందుకు తీసుకొస్తావు? అది పూర్వమీమాంస. ఆస్తికుడే కానీ ఈశ్వరుని ఒప్పుకో. అదేవిధంగా ఈ యోగుల్లో కూడా శేశ్వరవాది అనీశ్వరవాది ఉన్నారు. ఇది ప్రాప్తే బ్రూమ. అచేతనస్య కర్మణో అపూర్వస్య వా తారతమ్యేన ప్రతినీతం ఫలదాతుం న సామర్థ్యం అస్తి. ఈ అచేతనమైనటువంటి కర్మ అపూర్వములు ఈ రెండు నియతం, ఇది వీడికి అని నియమించేటువంటి ఫలం ఇచ్చేటువంటి సామర్థ్యం లేదు. లోకే సేవాది క్రియాయాం అచేతనాయాం తద్దర్శనాత్. అచేతనంలో ఇవన్నీ కనిపించట్లేదు అంటున్నాడు. ఎందుకని? సేవిత రాజవత్ పూజిత ఈశ్వరాత్ ఫలసిద్ధి. ఏ విధంగా అయితే రాజుని సేవిస్తే రాజు ఇచ్చేస్తాడు, 2-3 గ్రామాలు ఇచ్చేస్తాడు, నువ్వు ఒకటి పడుండా అంటాడు. ఎందుకని? వాడు సేవ చేశాడు కనుక. అదేవిధంగా ఈశ్వరుడు వాడిని ఆరాధిస్తే ఫలాన్ని ఇస్తూ ఉంటాడు. ఓసారి ఈశ్వరుని దగ్గరికి అడిగారు ఎవరు? రాక్షసులందరూ. అయ్యా, మేము అన్నదమ్ములం, ఒకడే తండ్రికి పుట్టిన వాళ్ళం, అదితికి ఆదిత్యులు, దితికి దైత్యులు. మేమిద్దరం దెబ్బలాడుకుంటూ ఉంటే నువ్వు ఎప్పుడు వాళ్ళ పక్షం తీసుకుంటా మా పక్షం తీసుకో అని అడిగారు. కశ్యపుడిని కాదు, ఈశ్వరుని, శివుణ్ణి. అంటే ఈయన అసలే శివుడు చాలా సరళ మనిషి. అది ఆయన అంటాడు, అది కాదురా బాబు,
వాళ్ళు రోజల్లా నన్ను స్తుతి చేస్తూ ఉంటారు, అందుకని వాళ్ళకి సేవ చేస్తూ ఉంటాను అన్నాడు. మీరు స్తుతి చేయట్లేదు, అందుకని మీరు సేవ చేయట్లేదు. అందుకని ఇక్కడ ఏం చెప్పారు? పూజిత ఈశ్వరాత్ ఫలసిద్ధి. ఇప్పుడు దాన్ని మనం ఏమిటంటున్నాము అంటే, ఈ ఉపాసనలో నువ్వు అగ్ని దగ్గర కూర్చుంటే నీకు వేడి తగులుతుంది. అంటే ఏమిటి? నువ్వు అగ్ని దగ్గరికి వెళ్ళాలి. అగ్ని ఎక్కడో వెలిగించి నువ్వు ఇక్కడ కూర్చుంటే నీకు వేడి రాదు. అందుకని అదేవిధంగా నేను ఇంకొకళ్ళని కరుణిస్తున్నాను, వాళ్ళ మీద దయ చూపిస్తున్నాను అంటే వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. అగ్ని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆటోమేటిక్గా వేడి తగ్గుతుంది. అదేవిధంగా ఎవరైతే నన్ను ఆరాధిస్తారో, ఎవరైతే పూజిస్తారో వాళ్ళ మీద కృప ఆటోమేటిక్గా ఉండి తీరుతుంది అని. అందుకని నచ్చ కల్పనా గౌరవం. నువ్వు అన్నావే కర్మే ఫలితాన్ని ఇస్తుంది, మళ్ళీ కల్పన ఎందుకు చేయడం అన్నా అది కూడా సరికాదు. శాస్త్ర సిద్ధత్వేన ఈశ్వరస్య అకల్పనీయత్వాత్. శాస్త్ర సిద్ధము, ఇది కాల్పనికం కాదు. ఏష ఏవ సాధు కర్మకార్యతీతం ఏమేభ్యో లోకేభ్యో ఉన్నీతే. ఈ లోకాల నుంచి పై లోకాలకి ఎవరికైతే తీసుకెళ్ళాలనుకున్నాడో వాళ్ళ చేత మంచి కర్మలు చేస్తాడు. ఏష ఏవ సాధు కర్మకార్యతీతం యమధో నినీషితే. కిందికి దుఃఖ్యాలు చూస్తాడు. శృతి ఈశ్వరస్యేవ ధర్మాధర్మయో ఫలదాతృత్వం. చూడండి, ఫలదాతృత్వం అన్నాడు, అంతేకాని అవి ఏమి ఆధారం లేకుండా ఫలాన్ని ఇస్తాడని కాదు. తత్ కార్యతృత్వం చ అభిదధాతి. ఫలం ఇస్తాడు, వాళ్ళ చేత చేయిస్తాడు. సతిచ ఈశ్వరస్య ప్రమాణికత్వే తవైవ ప్రత్యుత అశ్రుతస్య పూర్వస్య కల్పనే గౌరవం. మేము శృతి ద్వారా ఈశ్వరుని సిద్ధం చేశాం కనుక నువ్వు ఈశ్వరుని ఒప్పుకోవట్లేదు కనుక నీ శాస్త్రంలోనే గౌరవ దోషము, మా శాస్త్రంలో లేదు. తస్మా కర్మభేర్ ఆరాధిత ఈశ్వర ఫలదాత. కర్మల ద్వారా ఆయన సేవ చేసినట్లయితే ఆయన ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. కేనోపనిషత్తులో చాలా బాగా భాష్యకాలు రాశారు. అంత తదేవం అధికరణ చతుష్టయేన తత్పదార్థ సముదిత. ఇక్కడ 4 అధికరణల ద్వారా తత్పదార్థం ప్రథమేన బ్రహ్మణో నిరూపత్వం, బ్రహ్మకి రూపం లేదు. రెండో దాని ద్వారా నిషేధ అభిషేత్వం, బ్రహ్మ లేదని చెప్పడానికి వీల్లేదు. తృతీయం ద్వారా అద్వితీయత్వం. చతుర్థం ద్వారా వ్యవహార దశలో కర్మఫలదాతృత్వము. ఈ విధంగా 4 పాదాల ద్వారా 4 చేశాము. శాఖాగ్ర చంద్ర న్యాయేన ఉపలక్షణత్వాయ ప్రతిపాదితం. ఇదంతా శాఖాగ్ర చంద్ర న్యాయం అంటే ఆ చెట్టుకి చివరి కొమ్మన చంద్రుడున్నాడు అని చెప్పినట్లుగా ఆ న్యాయం ద్వారా వీటిలన్నిటినీ ఇత్యేవం తత్వం పదార్థో శోధితౌ. తత్వం పదార్థంలో శోధించడమైంది. దీనికి సూత్రాలు అయిపోవు. ఎందుకు అయిపోవు? చక్కగా అయిపోతాయి. ఫలమతం ఉపపత్తే, ఫలమతం ఉపపత్తే, ఫలమత ఉపపత్తే. फलम अतः उपपत्ते इति संगम. अतः मतलब ईश्वरात्. ईश्वरात् फलं भवति. कुतः? ప్రతిక్షణము నశించేటువంటి కర్మల ద్వారా కాలాంతరమున ఆ ఫలితము దొరుకుతుంది అని చెప్పడము యుక్తి సంగతము కాదు. అందుకనే ఫలదాత ఈశ్వరుడే. శృతత్వాచ శృతత్వాచ శృతత్వాచ. శృతుల్లో ఇలాగే వినపడుతోందట. ఏమిటి? సవా ఏష మహానజ ఆత్మ అన్నాదో వసుదాన. ఈ మహాన్ అజన్మ ఈ ఆత్మ ఈశ్వరుడు, ఆయనే అన్నాన్ని ఇస్తూ ఉంటాడు. వసు అంటే డబ్బులు, సంపద కూడా ఇస్తూ ఉంటాడు ఆయనే.
ధర్మం జైమినిరితి ఇత్తి రత ఏవ ధర్మం జైమినిరితి ధర్మం జైమిని అత ఏవ ధర్మం జైమిని హత ఏవ ఆ జైమిని కర్మకాండి కదా. అందుకని ధర్మం ఫలదాతారం మన్యతే. ధర్మం అంటే పుణ్యపాపం కర్మ. స్వర్గకామో అజేత. ఇలా కనుక నువ్వు అనుకోకపోతే ఈ ఉపదేశమే వ్యర్థం అవుతుంది, వ్యర్థం అవుతుంది అంటాడు. అనుక్షణ వినాశినో కర్మణ కథం ఫలదాతృత్వం. సిద్ధాంతి వాడు అడుగుతాడు, ప్రతి క్షణము ఈ కర్మ నశిస్తోంది, ఇది ఫలాన్ని ఎలా ఇస్తుంది అంటే శుద్ధి ప్రామాణ్యాత్ అపూర్వస్య కల్పనీయత్వాత్. యాగాది ధర్మ ఏ ఫలదాత. అపూర్వాన్ని మేము కల్పన చేసుకుంటాం, ఈ అపూర్వం ద్వారా ఈ యాగాదులే ఫలితాన్ని ఇస్తాయి. అంటే అవిచిత్రస్య విచిత్ర ఫలదానే ఈశ్వరే వైషమ్యాది దోష. ఈ విచిత్రమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటి ఈశ్వరుణ్ణి అందే వైషమ్య దోషం ఉంది అంటాడు. ఎవడు జైమిని. అనుష్ఠాన వైయర్థాపత్తేసి ధర్మణయ ఫలం భవతి. లేకపోతే ఇదంతా చేయడం వ్యర్థం అవుతుంది, అందుకని కర్మ ద్వారానే ఫలము. పూర్వంతు బాదరాయణో హేతు వ్యపదేశాత్ పూర్వంతు బాదరాయణో హేతు వ్యపదేశాత్ పూర్వంతు బాదరాయణో హేతు వ్యపదేశాత్. తు అంటే పూర్వపక్ష నిదానకరణ. పూర్వోక్తం ఏవ ఈశ్వరం కర్మాపేక్ష ఫలహేతుత్వం మన్యతే. ఈ బాదరాయణుడు జైమిని గురువుగారు, గౌతముడు వ్యాసుడు గారు. ఈ బాదరాయణుడు అంటే వ్యాసుడే. ఈయనంటాడు, బాబు ఈశ్వరుడే కర్మ అపేక్ష ద్వారా ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు, స్వతంత్ర కర్మ. నాపి అపూర్వం కూడా లేదు. ఎందుకని హేతు వ్యపదేశాత్ ఏషయో సాధు కర్మకారైతే అన్నాదో వసుదాన అని ఈ హేతువులు కూడా చెప్పారు. తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. చూడండి, అచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. వాళ్ళలో శ్రద్ధ కూడా నేనే పుట్టిస్తున్నాను. ధర్మాధర్మయోరపి కార్యతత్వేన తత్ఫలదాతృత్వేన చ ఈశ్వరస్యేతత్వ్యపదేశాత్. అందుకనే ధర్మాధర్మలకి అవి చేయించడానికి, ఆ ఫలితాన్ని ఇవ్వడానికి అన్నిటికీ కూడా కారణము ఈశ్వరుడే అని శృతుల్లో చెప్పారు నాయన. ఈ విధంగా మనకి ఏమిటి రెండో పాదం అయిందా? మూడో అధ్యాయం రెండో పాదం అయింది. మూడో అధ్యాయం. అచ్చా, ఇప్పుడు మూడో అధ్యాయం మూడో పాదంలోకి వస్తే తలకాయ నొప్పిది. ఇది ఏ సంక్షేపము లేదు, అక్కర్లేదు. ఇది లేదు, అంత సాఫీగా పోతే తలకాయ నొప్పి పడుకొస్తుంది. ఇక్కడ చూడండి, ఈ మూడో అధ్యాయం మూడో పాదము ఎంతవరకు ఉంది అంటే 93 నుంచి 124 పేజీ వరకు ఉంది. అది కాదు,
ఇక్కడ ఏమిటంటే ఒక దాంట్లోంచి ఒకదానికి కనెక్షన్ ఉంది సంగతి. ఇప్పుడు మనం ఏమి పరీక్ష ఇవ్వక్కర్లేదు, అందుకని పరీక్ష వాళ్ళకి తలకాయ నొప్పని చెప్పేవాళ్ళకి వినేవాళ్ళకి వాళ్ళు తీసేశారు పరీక్షలు. వాళ్ళు తీసేసి మనం తీసేస్తే లేదు, ఏ లేదు, తేలికే. అంటే గుణోపసంహారం అంటే ఇప్పుడు ఉపాసన చేసేటప్పుడు ఈ గుణాలను ఇక్కడ తీసుకెళ్ళాలా వద్దా అని అడుగుతూ ఉంటాడు. అంతే, ఇక్కడ తీసుకెళ్ళాలి ఇక్కడ తీసుకెళ్ళద్దు అని చెప్తాడు. అంతా ఉపాసనాకాండ అనుకోండి ఒక విధంగా.